ఇది 10,000 కిలోమీటర్స్ ఓనర్షిప్ జెన్యూన్ రివ్యూ అనేది నేను మీకు ఇస్తాను. మీకు సేవింగ్స్ ఎంత అవుతున్నాయి, పెట్రోల్ కి ఈవీ కార్ కి డిఫరెన్స్ ఎంత ఉంది. 10,000 రూపీస్ నేను 10,000 కిలోమీటర్స్ తోలేసాను ఈవీ కార్ లో. పెట్రోల్ కార్ లో 10,000 కిలోమీటర్స్ 80,000 రూపీస్ మనకి ఖర్చు అవుతుంది. ఎంత డిఫరెన్స్ అమౌంట్ లో ఉంది మనకి. నేను కార్ కొన్నప్పుడు కూడా అండ్ ఇవాళ కూడా నాకు సేమ్ రేంజ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. టాటా టియాగో ఈవీది 10,000 కిలోమీటర్స్ ఓనర్షిప్ జెన్యూన్ రివ్యూ అనేది నేను మీకు ఇస్తాను. నేను యాజ్ ఎ పర్సనల్గా టాటా టియాగో ఈవీ ఓన్ చేసి ఉన్నాను. నేనే మొత్తం తోలాను. నేను ఈ కార్ జూలైలో కొన్నాను అండ్ ఇప్పుడు నవంబర్ 4 monthsలో కంప్లీట్ చేసిన 10,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన నేను టాటా టియాగో ఈవీ మొత్తం దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, నా కార్లో వచ్చిన మంచితనం అండ్ నాతో జరిగిన ప్రాబ్లమ్స్ అనేది మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో చాలా మందికి ఈ డౌట్ ఒకటి ఉంటుంది, ఈ కార్లో అంటే రేపు ఫ్యూచర్ మనకి టాటా టియాగో ఈవీ, టాటా టియాగో వదిలేయండి, అసలు ఈవీ మన ఫ్యూచరా కాదా ఒకటి. రెండోది, మీలో చాలా మందికి ఇంకొక క్వశ్చన్స్ ఏముంటుందంటే ఈవీ కార్ అంటే టాటా టియాగో ఈవీ మనకి ఎంత రేంజ్ ఇస్తుంది, ఏంటి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉంది, మొత్తం నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. మొత్తం జెన్యూన్ రివ్యూ ఇస్తాను మీకు, అది కూడా నా పర్సనల్ రివ్యూ. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. మొత్తం అనేది నేను టాటా టియాగో ఈవీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నేను మీకు చెప్తున్నాను, కంపెనీ మనకి ఇచ్చింది కార్కి ఇది. సో ఇది కార్కి అండ్ ఇది టాప్ మోడల్, టాప్ వేరియంట్ కాదు, జస్ట్ టాప్ కంటే ఒక్క వేరియంట్ కిందది. సో మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుంది, బట్ కార్ స్టార్ట్ చేయాలంటే మనకి డెఫినెట్గా ఈ కీ అయితే కావాలి. అండ్ ఇది కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ పాయింట్ నా కార్కి ఏమనిపించింది, చాలా బాగుంది ఏంటంటే ఇంజిన్ కార్స్కి ఈ కార్కి తేడా ఏంటంటే, మనం కార్ స్టార్ట్ చేయాలంటే నార్మల్గా ఇలా స్టార్ట్ చేశాను, మనకి నార్మల్ కార్స్లో జట్ 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 ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ దీనికి ఏం రాదు, జస్ట్ ఇలా తిప్పాము కార్ స్టార్ట్ అంతే. ఒకటి. రెండో విషయం, మీరు ఇక్కడ చూడొచ్చు నా కార్ 10,489 కిలోమీటర్స్ నేను తోలేసాను ఇప్పటిదాకా. 64% ఛార్జింగ్ ఉంది, 166 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది నాకు. సో ఆల్మోస్ట్ అప్రాక్స్ చెప్పాలంటే 10,500 కిలోమీటర్స్ నేను కార్ తోలేసాను. అండ్ ఇప్పుడు నేను మీ కార్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు దీనిలో డ్రైవ్ మోడ్లో పెట్టేశాను. ఇది ఇంకొక ఫీచర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గేర్ నాబ్ ఉంది. నార్మల్గా మనకి వేరే ఆటోమేటిక్ కార్స్లో గేర్ ఇలా వస్తుంది, బట్ ఇది నాబ్ నాకు చాలా నచ్చింది. ఇలా తిప్పితే మనకి గేర్ చేంజ్ అయిపోతుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, గేర్ లేకపోతే మనం ఎప్పుడైనా కావాలంటే కార్ ఒక కాల్ అనేది మనం పైన పెట్టుకొని హాయిగా కార్ తోలొచ్చు. బట్ నేను షూ వేసుకున్నాను, నేను అది చేయలేను. డెఫినెట్గా నేను చాలాసార్లు అలా చేశాను కూడా. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు ఏంటంటే బేసికలీ మనం కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఈవీ కార్లో, ఐ థింక్ నార్మల్ కార్స్లో కూడా ఇంజన్ కార్స్లో అదే ఉంటుంది, సేమ్ స్టార్ట్ చేయడానికి ప్రాసెస్. మనం హ్యాండ్ బ్రేక్ ఫస్ట్ డౌన్ చేయాలి, దాని తర్వాత బ్రేక్ని రిలీజ్ చేయాలి, కార్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది అని, అది నార్మల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను అదే చేస్తాను. ఫస్ట్ నేను కార్ బ్రేక్ నొక్కేసాను, డ్రైవ్ మోడ్లో నేను షిఫ్ట్ చేశాను, హ్యాండ్ బ్రేక్ డౌన్ చేస్తున్నాను అండ్ బ్రేక్ని రిలీజ్ చేశాను. కార్ ఆటోమేటిక్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బేసిక్ స్పీడ్ 5 స్పీడ్ అవుతుంది. దాని తర్వాత మన యాక్సిలరేషన్ ఇవ్వడం అండ్ ఏసీ ఆన్ చేసేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ పాయింట్ మిమ్మల్ని అందరూ చెప్తాను నేను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ నేను ఇదే మెన్షన్ చేస్తాను, ఈవీ కార్ మనం తోలితే మనకి సేవింగ్స్ ఎంత అవుతున్నాయి, పెట్రోల్కి ఈవీ కార్కి డిఫరెన్స్ ఎంత ఉంది, దానికి నేను క్యాలిక్యులేట్ చేస్తే నేను మీకు చెప్తాను. జస్ట్ ఇమాజిన్ 10,000 కిలోమీటర్స్ నేను కార్ తోలాను. 10,500 ఉంది, బట్ రౌండ్ ఫిగర్గా 10,000 వేసుకోండి. 10,000 కిలోమీటర్స్ నేను కార్ తోలితే, అది పెట్రోల్ కార్, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కార్ తోలితే 8 రూపీస్ పర్ కిలోమీటర్ మనకి యావరేజ్ ఇస్తుంది అనుకోండి. సో 8 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇంటూ 10,000 చేస్తే మనకి ఎంత అవుతుంది, 80,000 రూపీస్ అవుతుంది. సో 4 monthsలో 80,000 రూపీస్. అలాగే సేమ్ నేను ఈ కార్ నేను తోలుతున్నాను, నాకు ఇది పర్ కిలోమీటర్ 60 to 70 పైస్ అవుతుంది. 70 పైస్ లేకపోతే 1 రూపీ వేసుకోండి రౌండ్ ఫిగర్గా. అది కూడా నేను ఎక్కువ చెప్తున్నాను, 1 రూపీ కూడా నాకు పడదు, లెస్ దాన్ 1 రూపీ నాకు అవుతుంది. సో 1 రూపీ ప్రకారంగా చూసుకుంటే 10,000 into 1 ఎంత అవుతుంది, 10,000 రూపీసే కదా. సో డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. 10,000 రూపీస్ నేను 10,000 కిలోమీటర్స్ తోలేసాను ఈవీ కార్లో. పెట్రోల్ కార్లో 10,000 కిలోమీటర్స్ 80,000 రూపీస్ మనకి ఖర్చు అవుతుంది. ఎంత డిఫరెన్స్ అమౌంట్లో ఉంది మనకి, చాలా ఇంపార్టెంట్ ఇది మీకు తెలుసుకోవడానికి. సో సెకండ్ పాయింట్, కార్ రిలేటెడ్ చెప్తాను. కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొత్తం చెప్తాను. ఈ కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా, చాలా నీట్గా, బ్యూటిఫుల్గా, అంటే
మనం కార్ తోలుతున్నామని కూడా అలా మనకి ఏం ఫీలింగే రాదు. ఎందుకంటే బేసికలీ మనకి ఇంజిన్ లేదు, ఆ వైబ్రేషన్ లేదు. ఏదో కార్ మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం ఏరోప్లేన్లో వెళ్తాం చూసారా, మనకి అలాంటిది సేమ్ ఫీలింగ్ వస్తుంది. సో ఈ కార్ ఫీల్స్ చాలా బాగుంటుంది. స్టీరింగ్ అనేది చాలా లైట్గా ఉంటుంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్యాసింజర్ కూడా వాళ్ళు కూర్చుంటే పక్కన వాళ్ళు ఎప్పుడైనా, ఐ థింక్ నేను చాలా మందిని కార్లో కూర్చోపెట్టాను, ఫస్ట్ టైం వాళ్ళు ఈవీ కార్లో కూర్చున్నారు. నా కార్లో కూర్చున్నప్పుడు నాకే అంటారు, అరే కార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కార్ ఎలా రన్ అవుతుంది, అసలు ఏం ఫీలే అర్థం కాలేదు అంటారు. సో ఇది చాలా ప్లస్ పాయింట్. మీరు ఒకవేళ ఈవీ కార్ ఏ కార్ తోలేదంటే ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి ఏదైనా ఈవీ కార్, మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, కార్ది ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉంది చెప్తాను మీకు. ఈ కార్ని కొన్నప్పుడు బాగా మంచిగా చెప్పి అమ్ముతారు మిమ్మల్ని, చాలా బాగుంటుంది కూడా నిజంగానే. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అంత కార్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. బట్ కొన్నిన తర్వాత సర్వీస్ ఉండదు చూసారా, ఆ సర్వీస్ టైంలో వీళ్ళు సరిగ్గా సర్వీస్ చేయరు. నేను ఈ సర్వీస్ మీద నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను, అంటే 2-3 బ్లాగ్స్, 2-3 బ్లాగులు వేశాను నేను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడాలంటే పైన ఐకార్డ్ ఉంది, ఆ ఐకార్డ్ క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు నా బ్లాగ్స్. నేను ఫస్ట్ సర్వీస్ అయినప్పుడు నేను చెప్పాను బాగానే ఉంది, సెకండ్ థర్డ్ సర్వీస్ చేయించాను అస్సలు బాగాలేదు. ఎందుకంటే నా కార్ స్టార్టింగ్ నుంచి కంప్లైంట్ ఉంది, స్టీరింగ్ కంప్లైంట్, అది వీల్ అలైన్మెంట్ కంప్లైంట్, అది ఇంకా సెట్ అవ్వలేదు. సో ఆఫ్టర్ సేల్స్ తర్వాత సర్వీస్ ఉంది కదా, నాకు ఆ సర్వీస్ విషయంలో నాకు అప్ టు ద మార్క్ అనిపించలేదు. ఏదైనా ఆనెస్ట్ రివ్యూ ఇస్తున్నాను, దీనిలో నేను అబద్ధం ఏం మాట్లాడలేదు. సో నిజంగానే చెప్పాలంటే సర్వీస్ నేను అసలు ఏం నచ్చలేదు నాకు. అండ్ మోర్ ఓవర్ సర్వీస్ విషయంలో వస్తే, నార్మల్ ఇంజన్ కార్స్ అయితే మనకి 6,000 రూపీస్ ఆర్ 8,000 రూపీస్ మనకి ఛార్జ్ చేస్తారు వాళ్ళు, సర్వీస్ సెంటర్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు. బట్ మనం ఈవీ కార్ని సర్వీస్ సెంటర్లో ఇస్తే సర్వీస్ కాస్ట్ మనకి ఎంత వస్తుంది, జస్ట్ ఓన్లీ 2,000 రూపీస్. యాక్చువల్లీ 2,000 కూడా కాదు, 1,800 రూపీస్ ఓన్లీ. మోర్ ఓవర్ కార్ నేను 10,000 కిలోమీటర్స్ దీన్ని చాలా బాగా గట్టిగా మంచిగా వాడాను. నిజంగానే చెప్పాలంటే నేను 20 days 20 వీడియోస్ 20 ప్లేసెస్ ఛాలెంజ్ కూడా చేశాను. నేను వెళ్ళిన ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా నేను ఈ కార్ని తీసుకెళ్ళాను. ఈ కార్తో నేను ఆఫ్ రోడింగ్ చేశాను, ఆన్ రోడింగ్ చేశాను, హైవేలో తోలాను. అంటే నేను చాలా చోటల్లో నేను ఈ కార్ని తోలాను. బాగా మంచిగా నాకు చాలా సపోర్ట్ చేసింది, చాలా బాగుంది కూడా కారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఏం కంప్లైంట్స్ లేవు. జస్ట్ ఒక వీల్ అలైన్మెంట్ సెట్ అయిపోతే బాగుంటుంది. కంపెనీ వాళ్ళు దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి పద్దాక ఎన్నిసార్లు చెప్పినా నా ఈ ప్రాబ్లమ్ని అయితే వాళ్ళు సాల్వ్ చేయట్లేదు. సో నేను ఈ కార్ని మేబీ బయట ఇస్తానేమో, బయట వీల్ అలైన్మెంట్ చేపించేసి దీన్ని రిపేర్ చేపిస్తాను. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేజర్ పాయింట్ ఒకటి మాట్లాడతాను. ఈ కార్ వాల్యూ వచ్చేసి నేను కొన్నప్పుడు 10.5 lakhs, బట్ ఆన్ రోడ్ ట్యాక్సెస్ ఇప్పుడు ఉంటే ఒకవేళ అది 12.5 lakhs అవుతుంది. సో నాకు ఆ టైంలో సబ్సిడీ వచ్చింది కాబట్టి జస్ట్ 2 lakhs డిస్కౌంట్ వచ్చింది. ఇంకొక విషయం, మెయిన్ పాయింట్ చెప్పాలంటే కార్ రేంజ్ గురించి మాట్లాడుతున్నాను. నేను కార్ కొన్నప్పుడు కూడా అండ్ ఇవాళ కూడా నాకు సేమ్ రేంజ్ అనేది వస్తుంది. కార్ రేంజ్ నాకు 240 కిలోమీటర్స్ అప్రాక్స్ నాకు రేంజ్ ఇస్తుంది 1 full ఛార్జ్కి. ఇంట్లో నేను ఛార్జ్ చేస్తే నాకు అరౌండ్ 160 రూపీస్ ఒక ఫుల్ ఛార్జ్కి నాకు ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో అయితే మనకి 7 రూపీస్ ఐ థింక్ ఒక కిలోవాట్ ఆర్ సంథింగ్, 1 కిలోవాట్కి 7 రూపీస్ మనకి ఛార్జ్ అవుతుంది. అలాంటిది నా బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి 22 or 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ నాది. సో అరౌండ్ 160-170 మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బయట ఒకవేళ మీరు ఈ కార్ని ఛార్జ్ చేయాలంటే మీకు ఎవ్రీ 30 to 40 కిలోమీటర్స్కి మీకు ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. మీరు ఈ కార్ని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ బయట ఛార్జింగ్ స్టేషన్స్ ప్రతి కంపెనీకి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటాది ఛార్జింగ్ స్టేషన్ అనుకోండి, అక్కడ మనకి 25 రూపీస్ ప్లస్ జిఎస్టీ. నేను ఎగ్జాక్ట్గా రేట్ చెప్పట్లేదు, బట్ అలాగే ఉంటుంది ప్రైజింగ్ రేంజ్. అండ్ లయన్ ఛార్జ్ అనుకుంటే లయన్ ఛార్జ్ ఐ థింక్ 22 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది 1 కిలోవాట్కి. సో ఇంట్లో ఛార్జ్ చేస్తే తక్కువ పడుతుంది, బయట ఛార్జ్ చేస్తే ఎక్కువ పడుతుంది. మోర్ ఓవర్ ఛార్జింగ్ స్పీడ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్లో ఛార్జ్ చేస్తే మనకి 10 hours పడుతుంది నా కార్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 0 to 100. అదే నేను బయట ఛార్జ్ చేస్తే నాకు అరౌండ్ 1.5 hour మ్యాక్సిమంలో నాది 1 full ఛార్జ్ అయిపోతుంది. సో మీకు 90% టైం అనేది మీకు సేవింగ్స్ అవుతుంది ఒకవేళ బయట ఛార్జ్ చేస్తే. బట్ బయట ఛార్జ్ ఎప్పుడు అంటే ఆఫెన్గా పద్దాక రెగ్యులర్ బేసిస్లో మీరు ఛార్జ్ చేస్తే మీ కార్ది బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. సో బెటర్ మీరు ట్రై చేస్తే ఇంట్లో ఛార్జ్ చేయడం బెటర్. అండ్ ఎప్పుడైనా ఈ కార్ని లాంగ్ డ్రైవ్లో కూడా మీరు ఒకవేళ తీసుకెళ్లాలంటే మీరు తీసుకెళ్ళొచ్చు. కానీ మరీ అంత సౌత్ నుంచి నార్త్ నుంచి సౌత్ అంతా ట్రావెల్ చేస్తే ఐ డోంట్ థింక్ సో. ఈ బ్యాటరీ ప్యాక్తో మనం కార్ని డ్రైవ్ చేయడం ఈజీ ఉంటుందని నేను అనుకోవట్లేదు.
ఎందుకంటే నార్మల్గా నేను విజయవాడ టు విశాఖపట్నం వెళ్ళాను, దట్ ఈస్ అరౌండ్ లైక్ 400 కిలోమీటర్స్. సో 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు నాకు ఈ కార్ బాగా పనిచేసింది. మధ్యలో జస్ట్ ఐ థింక్ 1.5 అవర్ నేను మ్యాక్సిమం చార్జ్ చేశాను కార్ని, అండ్ నేను విశాఖపట్నం రీచ్ అయిపోయాను. ఆ టైం పీరియడ్లో నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాను, సంథింగ్ లంచ్ సంథింగ్ చేశాను అండ్ రీచ్ అయిపోయాను. సో అలా ఉంటుంది. అండ్ మీకు కావాలంటే ఈ వీడియో కూడా ఉంది, విజయవాడ టు వైజాగ్ ఉంది, నేను ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, మీరు వీడియో చూడొచ్చు. మొత్తము పైన ఐ కార్డ్ ఉంది, ఇది క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు విజయవాడ టు వైజాగ్ ఫుల్ నేను ఈ కార్ వేసుకెళ్ళాను. అండ్ అలాంటప్పుడు మీరు ఏదైనా ఈ కార్ని ఎప్పుడైనా తీయాలంటే ఒక జస్ట్ ప్రీ ప్లాన్ చేసుకొని తీయాలి. అంటే ఆన్ ద స్పాట్ నాకు వెళ్ళాలి, నాకు ఈ కార్ కావాలి, నాకు పెట్రోల్ దొరికిద్ది, నేను తోలేస్తాను వెళ్ళిపోతాను, అలా ఉండదు. కొంచెం ప్రీ ప్లాన్గా ఉంటే బెటర్. బట్ ఇనిషియల్గా స్టార్టింగ్లో కార్ కొన్నప్పుడు అలవాటు ఉండదు ఎవరికి బ్యాటరీ కార్ది. కొంత టైం ఐ థింక్ వారం దాకా మనం కార్ తోలితే మనం మెంటలీ ఆ కార్కి, ఆ రేంజ్కి, ఆ బ్యాటరీకి మనం అలవాటు పడిపోతాము. చాలా స్మూత్గా అన్ని లైఫ్ చాలా ఈజీ ఉంటుంది అండ్ మనీ సేవింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, మనకి చాలా డబ్బులు మిగులుతాయి దీనివల్ల. పెట్రోల్ కార్కి నిజంగానే వెళ్తే 80,000 ఖర్చు అవుతుంది 10,000 కిలోమీటర్కి. అదే మనం ఈవీ కార్లో వెళ్తే మనకి 10,000 కూడా ఖర్చు అవ్వట్లేదు, 10,000 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. సో చాలా బెనిఫిషియల్ కార్ చెప్పాలంటే. ఈ కార్ది మ్యూజిక్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది అండ్ మోర్ ఓవర్ కార్లో ఏదైనా ఇంటీరియర్ కానీ ఏదైనా మొత్తం ఫీల్స్ చాలా బాగా వస్తుంది. అంటే సాటిస్ఫాక్టరీ లెవెల్ చాలా ఎక్కువ ఉంది. జస్ట్ సర్వీస్ విషయంలో ఈ కార్ దెబ్బ పడింది, లేదంటే చాలా బాగుంది. మేబీ నేను సర్వీస్ సెంటర్ మారిస్తే బాగుంటుందేమో, ఆ సర్వీస్ సెంటర్లో ఉన్న ఎంప్లాయీస్ సరిగ్గా పనిచేయలేదేమో. వేరే సర్వీస్ సెంటర్కి వెళ్తే బాగా చేస్తారు, బాగా సర్వీస్ చేసిస్తారు. నాకు ఒకళ్ళు కమెంట్ కూడా చేశారు, సో మేబీ నేను అది ట్రై చేయాలనుకుంటాను. సో గైస్, సో మొత్తం నేను మీకు చెప్పేసాను, ఎక్స్ప్లెయిన్ చేశాను టాటా టియాగో ఈవీ గురించి. అండ్ లాస్ట్ ఒక చిన్న పాయింట్ మీకు చెప్పేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్ యాక్సలరేషన్ కూడా డిపెండ్ ఉంటుంది. మీరు యాక్సలరేషన్ ఎంత స్పీడ్గా ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారంటే అంత రేంజ్ తగ్గిద్ది. ఎంత స్మూత్గా మంచిగా మీరు యాక్సలరేషన్ ఇచ్చారంటే అంత రేంజ్ మీకు ఎక్కువ ఇస్తుంది కారు. సో మొత్తం ఈ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది మొత్తం. అండ్ యాజ్ ఆఫ్ నౌ నా కార్ 240 కిలోమీటర్స్ రేంజ్ నాకు ప్రొవైడ్ చేస్తుంది కార్. 10,000 కిలోమీటర్స్ దాకా ఇప్పుడు దాకా నా రేంజ్ అనేది ఏం తగ్గలేదు, బ్యాటరీ ప్రాబ్లం ఏం రాలేదు, అంత బాగానే ఉంది, సూపర్ ఉంది. సో ఇది మొత్తం. అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీకు ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇవాళ బ్లాగ్ అంటే ఇక్కడే కొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.